ఎన్ని అర్జీలు ఇచ్చారు, అర్జీల్లో ఎన్ని పరిష్కారం అయ్యాయి డిపార్ట్మెంట్ వారీగా. పరిష్కారం అయితే వెళ్ళను గుడ్, జనాలు రాకపోతే సంతోషం. నాకు పరిష్కారం కాకుండా ఎందుకు లేబా ప్రజా దర్బారు పోయినా వేసినటువంటి పరిస్థితి ఇస్తే దానికి అధికారులు జవాబుదారు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులు నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా వచ్చిన సమస్యలు రెవెన్యూ, హౌసింగ్ ఎక్కువ వచ్చాయి. ఆల్మోస్ట్ రెవెన్యూ వేరే ఏదైతే ఉండదు. కాబట్టి రెవెన్యూ సమస్య ఎన్ని పరిష్కారమే ఏంది మా వినయ్ టోటల్గా. ఎందుకంటే ఇక్కడ నుంచి మా వాళ్ళు పీపో సంబంధించిన స్టాఫ్ అంతా ఉన్నారు, మన వాళ్ళు ఇక్కడ నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. కాబట్టి ఎన్ని పరిష్కారమైనా ఎన్ని కాలేదు అనేది కూడా మా మున్సిపల్ కమిషనర్ గారిని రావాల్సిందిగా వచ్చారు. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కూడా ముఖ్యంగా మున్సిపాలిటీలో వాటర్ ప్రాబ్లం అంటున్నారు. వాటర్ ప్రాబ్లం అయితే ఒక పూట అయితే పుష్కలంగా నిలుస్తున్నాం, 2 పూటలు కూడా ఇస్తామని చెప్పాం. దానికి సంబంధించి కూడా కమిషనర్ గారు వీలైన త్వరలో కూడా 2 పూటలు నీళ్ళు ఇచ్చేందుకు ప్రయత్నాలు అయితే ముఖ్యంగా చేస్తున్నారు. ఒక నెల లోపల 1 మంత్ లోపల 1 మంత్ కాదు 2 నెలలు అనుకోండి. ఆయన 1 మంత్ అన్నాడు, నేను అంతా చెప్పాను ఎవరు కాదు. ఇవన్నీ నాకు లెక్కలు నాకు లేదు, కూర్చోండి. నాకు ఈ లెక్కలు మేము చేసాము, దాంట్లో పెట్టాము, తీసాము అనే సంగతి నాకు వద్దు. నాకు తెలుసు, నాకు కూడా అనుభవమే. మొత్తంగా రాజకీయాలు నాకు ఈ కాదు నాకు కావాలి. ఫీల్డ్ మీద ఎన్ని కట్టించారు, ఎన్ని శాంక్షన్ ఇచ్చా నాకు కావాలా. ఎంతవరకు 1 ఇల్లు కూడా కట్టరా ఫీల్డ్ మీద మనం వచ్చిన తర్వాత. నేను చెప్తున్నాడబ్బా ఎడగట్టేది ఊరికే మన మాటలు చెప్పుకుంటే ఎట్లా. మీరు గవర్నమెంట్కి అయితే తప్పుడు సమాచారం పంపించేస్తున్నారు. వాడు మాట నిజమేమో అంటున్నారు. ఇట్లుంటే మాకు కష్టం కదా, అసెంబ్లీలో కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎట్లుంటే నాకు నేను మళ్ళీ చెప్తున్నా, హౌసింగ్ రెవెన్యూ వాళ్ళు మీరు ఇట్లా చేస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా ఫిర్యాదు చేస్తా కూడా. నేనైతే ఒప్పుకోను, నాకు కుదరదు. నేను ఉత్తమాట నేను చెప్పలేను, నా వల్ల కాదు. మీరు చెప్తారు అధికారులు, మా వల్ల అయితే ప్రజల పెట్టినగా మా వల్ల కాదు. మేము ప్రజలకు జవాబు చేస్తాను, మీకు కాదు జవాబు చేస్తాను. నాకు ఓట్లు వేసి ప్రజలకు మేము జవాబు చేస్తాను. కాబట్టి పై నుంచి శాంక్షన్స్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కింద మీరు గ్రాస్ లెవెల్లో ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతున్నారు? నేను జగన్ గారిని చేయలేదా? ఇంతగా స్థలం ఇచ్చాక మీరు కట్టలేదు కూడదులో ఏదైనా ఇలా చెప్పండి. 2 కోట్లు దుర్వినియోగం అయింది హౌసింగ్ లో, అవన్నీ తీయమంటే తీస్తా చెప్పండి. వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు ఇంతవరకు మీరు భూమి మీద 1 ఇల్లు కట్టలా. పాత ఇల్లు అంటే గూడూరు కాన్స్టిట్యున్సీలో అన్ని ఊళ్ళల్లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తే ఆ చంద్రులో పాపం ఇల్లు లేకుండా, తలుపు లేకుండా, కిటికీ లేకుండా ప్రారంభోత్సవం చేశారు మా నాయకులు. ఇది ఎట్లా కూడా మేము ఒప్పుకోం. మేము రాము కూడా రాము. మేము పడే మా నాయకుడు కూడా ఒక్కటి రాడు. మీరు పిలిచిన మాకు కుదరదు. మాకు వాస్తవంగా మీరు గవర్నమెంట్ చెప్పిన పని చేస్తేనే మేము వస్తాం. రాకుంటే అట్లా కుదిరే పరిస్థితి కాదు. ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంతవరకు మనం కిల్లీలో గూడులో గుర్తుపెట్టుకోండి. ఊరికే మన ప్రోగ్రెస్ దాంట్లో ఉన్నాయి, లాగిన్లో ఉన్నాయి, ఆడబెట్టామంటే కుదిరే కాదు. ప్రజలకు తెలియాలి ఇస్తున్నామా లేదా. అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. కమిషనర్ గారు ఇంతవరకు అసలుకి అర్బన్ హౌసింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఎవరు వెళ్ళిపోయారు. మనకు చాలా అర్జీలు ఇచ్చున్నారు. అంటే మాకు ఇవ్వలేదు, మేము పైన మేము కార్డు బాగలేదు, మా కిందకి ఇవ్వాలా అని మన అన్అఫిషియల్కి ఇచ్చేస్తున్నాం. అది కుదరదు కదా, అఫిషియల్ ఇయ్యారు కదా. నేనున్నా నాకు బాగా 2 కాళ్ళు బాగలేదు, నా పైన ఇచ్చారు. నేను అప్పుడు మీరు మానవ దొంగతో ఇల్లు ఇచ్చేస్తాం తీసుకోండి కిందని. ఎవరి పేరు మీద ఉంది? పాతోడి పేరు మీద ఉందా ఇల్లు? నా పేరు మీద లేదు, నాకు ఉపయోగం లేదు కదా. అవన్నీ వెరిఫై చేయండి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిన కమిషనర్ గారు చేయించండి. అది మనం చెప్తా ఉన్నాం. మనం గెలిచినప్పుడు ఇదేమాట నాకు చెప్తా ఉన్నారు. అది కుదరదు కదా. మాకు ఎప్పుడు లోపల ఇల్లు హౌసింగ్ సంబంధించింది, అర్బన్ హౌసింగ్ అసలు వాస్తవంగా ఎవరున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఉంటే మనం ఎవరిని అప్లై చేస్తే వాళ్ళకి ఇస్తాం, అంతే కదా. ఉదా ఖాళీ పెట్టుకోలేదు కదా. చూడండి ఎవరు ఉన్నారు, ఏంది అమ్మేసుకోండారు. సరే అది వెళ్ళనుకుంటే అది వేరే కదా. తర్వాత ఏంటంటే మన మంత్రి గారు ఫోన్ చేసి నువ్వు డబ్బులు కట్టి ఇచ్చేదాన్ని కదా, హౌసింగ్ వాళ్ళు నడిచి బ్యాంకు వాళ్ళు మఠం పడుతున్నావు అని అడిగారు. అంటే మనం పేదవాడు దానికి మనం కట్టాల్సిన అవసరం లేదని తెలుసు. కానీ పైన అంటే అవి కట్టాలి కదా. దాంట్లో ఏం మొహమాట మీరు కానీ పేదవాడు దొరికితే పోవద్దు. దాని పైన కట్టినవాడు దొరికి మాత్రం ఖచ్చితంగా పోండి, ఇబ్బంది లేదు, మొహమాట లేదు. అది డబ్బులు లేకపోతే మనం ఏం చేయలేం కదా, కట్టాల్సిందే కదా. రోజు అత్యాచారం తీసుకున్నారు అందరూ. కాబట్టి ఆ విషయం మంత్రి గారు గట్టిగా మాట్లాడారు. నాకు అర్థం కాకుండా ఫ్రీ అన్నాం కదా. ఎందుకంటే నేను లోకల్ ఉంటాను, ఇక్కడ పుట్టినాను. రోజు చూస్తున్నారు మీరు జనాలు ఎక్కడ వస్తున్నారు పార్టీ ఆఫీస్కి కానీ ఇలా కట్టారు. కాబట్టి అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాయా, మీరు అబద్ధాలు చెప్పొద్దు.
జరగదని చెప్పండి, జరగదని చెప్పండి. అదే కానీ జనాలను తిప్పించుకోవద్దు. ఎస్పెషల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాం, జనాలను తిప్పించుకోవద్దు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.